11వ రోజుకు చేరింది కర్రగుట్టల ఆపరేషన్. మావోయిస్టులు కర్రగుట్టలో ఉన్నారా లేక మకాం మార్చారా అంటూ భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. వేగంగా జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్ తో దండకారణ్యంలో అలజడి నెలకొంది. హెలికాప్టర్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఐడీలను నిర్వీర్యం చేస్తూ మావోయిస్టు కోసం బలగాలు జల్లెడ పడుతూ ఉన్నాయి. కర్రగుట్టలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కర్రగుట్టల్లో 20,000 మందికి పైగా సాయుధ బలగాలు మావోయిస్టుల కోసం అన్ని వైపుల నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, మాధవి, కర్రగుట్టల ఆపరేషన్ 11వ రోజు చేరుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 11 రోజులుగా కొనసాగుతున్న భారీ కూంబింగ్ ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా మావోయిస్టులు నిజంగానే కర్రగుట్టలో ఉన్నారా, అక్కడ నుంచి మగం మార్చుకున్నారా అన్నదానికి ఒక ప్రశ్నగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే ఆందోళన ఇటు జవాన్లలో కూడా కలుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు 11 రోజుల పాటు 24,000 మంది కేంద్ర బలగాలు వైమానికంగా అటు దాడులు, ఒకవైపు ఐఈడీలను నిర్వీర్యం చేసుకుంటూ గుహలను స్వాధీనం చేసుకుంటూ డ్రోన్ల కెమెరాతో ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా ప్రాణాలతో పట్టుకున్నట్లుగానే వారు ఎంతమంది చనిపోయారన్న దాని మీద కూడా విషయాలు బయటకు చెప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 గుహలను కూడా స్వాధీనం చేసుకుని జాతీయ జెండాతో సంబరాలు చేసుకున్నటువంటి జవాన్లకు ఇప్పుడు పెద్ద ప్రశ్న ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 24,000 మంది, 8 హెలికాప్టర్లు, 100 డ్రోన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు ఆపరేషన్ కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఆ ప్రాంతం నుంచి కూడా అంబుజులు వేసి తప్పించుకున్నారనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకంటే దాదాపుగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది పైగా అటు కీలకమైనటువంటి నేత హిడ్మా, దేవా ఇద్దరు కూడా నాయకత్వంలో ఉన్నటువంటి మావోయిస్టుల కీలకమైనటువంటి నేతలందరూ కూడా అక్కడి నుంచి తప్పించుకున్నారన్నట్టుగా సమాచారం అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఆ చర్చ అయితే కొనసాగుతుంది. 11 రోజులుగా అటు కర్రగుట్టలకు సంబంధించినట్లుగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావచ్చు, ములుగు, వాజేడు, వెంకటాపురం ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులపైన ఆంక్షలను గ్రామాలలో విధించడంతో ఇప్పుడు పశువులకు పశు పోషణకు సంబంధించింది కూడా ఒక ప్రశ్నగా వాళ్ళంతా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 11 రోజుల పాటుగా ఎవరు కూడా సంతలకు వెళ్లి ఆహారాలు, కూరగాయలు తీసుకొచ్చిన పరిస్థితి కాదు, బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో గ్రామాల నంటిపద ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. వేగంగా ఇంకా కూంబింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. హెలికాప్టర్ల సహకారంతో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే 100ల సంఖ్యలో ఉన్నటువంటి ఐఈడీలను నిర్వీర్యం చేస్తున్నారు. బీర్ బాటిల్లో కూడా ఏర్పాటు చేసిన బాంబులను నిర్వీర్యం చేస్తూ కూడా కేంద్ర బలగాలు ముందుకు పోతున్న పరిస్థితి. ఇప్పటికీ కేంద్ర హోంమంత్రి కావచ్చు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులను ఏరివేసిన తర్వాతనే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి బయటకు వస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే అటు మావోయిస్టుల పైన అటు ఆపరేషన్ కూంబింగ్ కర్రగుట్టలను పూర్తిగా నిలిపివేయాలంటూ అటు అధికార పార్టీ అంటే సీఎం రేవంత్ రెడ్డి, అటు ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు వామపక్షాలు, పౌర సంఘాల నేతలు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. రౌండ్ టేబుల్ సమావేశాలు, వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి. ఇదంతా ఒక రకంగా ఉంటే మావోయిస్టులు ఇప్పటికే 2 పర్యాయాలు కూడా మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ ఛత్తీస్గఢ్ కు హోంమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి విజయ్ శర్మ మాత్రం మావోయిస్టులతో ఎటువంటి శాంతి చర్చలు ఉండబోవని కూడా స్పష్టం చేశారు. కూంబింగ్ ప్రక్రియను చాలా వేగవంతం చేస్తామని చెప్తున్నారు. మొదట అటు శాంతి చర్చలకు సిద్ధమే అంటూ కూడా ఇప్పుడు ఒక తుది దశకు చేరుకుందని కూడా అటు ఛత్తీస్గఢ్ సీఎం కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టులను ఆపరేషన్ అనేది తుది దశకు చేరుకుంది. ఏరువేత లక్ష్యం కొనసాగుతున్నటువంటి ఈ ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అటు హిడ్మాన్ గానీ ఇంకా దేవాన్ గానీ కీలకమైన నేతలను ఎవరు కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఎన్కౌంటర్ లో మొదట 28 మంది, ఆ తర్వాత 38 మంది మృతి చెందారని చెప్పినప్పటికీ మావోయిస్ట్ అధికార ప్రతినిధి అభయ్ మాత్రం 6 చనిపోయారు. అందులో 3 కీలకమైనటువంటి మావోయిస్టు మహిళా కమాండర్లు చనిపోయారని కూడా వాళ్ళ ప్రకటన విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మావోయిస్టుల కర్రగుట్టలు అనేది ఇప్పుడు రాష్ట్రం దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగలేదు. ఆపరేషన్ చాలా వేగంగా కొనసాగుతుంది. ఇంకా సాంకేతికంగా ఎలా ఉపయోగించుకోవాలని దాని మీద కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కేంద్ర బలగాలకు సంబంధించి డిఆర్జీఎఫ్, సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి బేస్ క్యాంపులను కూడా కర్రగుట్టలపైన ఏర్పాటు చేసుకుని స్థావరాలను అక్కడి నుంచి కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గుట్టలలో కూడా పూర్తి స్థాయిలో 80-90 అడుగుల లోపల ఉండడం, ఇన్నో అవుట్ 2 కూడా ఉన్నటువంటి గుహలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కర్రగుట్టలకు సంబంధించిన ప్రాంతంలో దాదాపు 7 దశాబ్దాలుగా
మావోయిస్టులకు పెట్టను కొట్టగా ఉన్నటువంటి పరిస్థితి అని కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడనే కెరిల్లా పోరాటం కావచ్చు, సైనికు అంటే జవాన్లకు తర్ఫీదు ఇవ్వడంలో చాలా ఆ ప్రాంతం అంతా చాలా కీలకంగా ఉందని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే మొత్తంగా చూస్తే అలాంటి కర్రగుట్టల్లో ఇప్పుడు కర్రగుట్టల ఆపరేషన్ సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏరువేత లక్ష్యం జరిగేటువంటి ఆపరేషన్ లో కొంత కేంద్ర బలగాలు మాత్రం అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 11 ఒకవైపు పెద్ద ఎత్తున ఉక్కపోత ఎండ వేడి ఇదంతా ఇది జరుగుతున్న డిహైడ్రేషన్ అయి ఇప్పటికే ఆసుపత్రిలో పాలవుతున్న పరిస్థితి జవాన్లు ఉన్నారు. కానీ ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా మావోయిస్టులకు సంబంధించిన కీలకమైనటువంటి అంశాలను మాత్రం ఇప్పటివరకు కేంద్ర బలగాలు కావచ్చు, ఇదే విధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎక్కడ కూడా అధికారికమైన ప్రకటన చేయకపోవడం కొంత అనుమానాలకు తావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా చాలా కొనసాగుతున్నటువంటి ఈ కూంబింగ్ ప్రక్రియను తుది దశకు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. మాది రైట్, థ్యాంక్ యూ సైదులు.